నెల్లూరు జిల్లా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండిస్తూ నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం అందించాలన్నారు. నీట్ లీకేజీకి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 23 లక్షల మంది యావత్ భారతదేశం అంతా నీట్ ఎగ్జామ్ కి విద్యార్థులందరూ కూడా పరీక్ష రాయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా జరిగింది. కానీ ప్రతిసారి లీక్ అవుతున్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కోరితే కనీసం చర్చ కూడా జరగకుండా, చర్చగా ఆమోదించకుండా పార్లమెంట్ లో ఇబ్బంది పెడుతూ సెషన్స్ తొలగించుకుంటూ పోతూ ఉన్నారు. వాయిదాల పద్ధతిలో పార్లమెంట్ 2 రోజులు కూడా వాయిదా వేయడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల మాట్లాడేందుకు వీలు కాని పక్షంలో ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడేదానికి పోతూ ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు దుర్మార్గంగా కొట్టి ఆయన అరెస్ట్ చేయడం, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడం